మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్ లో అశ్మిత గారు ఏ వంట చేయబోతున్నారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నేను మీ అశ్మితని. మళ్ళీ మీ ముందుకు ఒక చిన్న మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో వచ్చేసాను. ఆ రెసిపీ కూడా చాలా క్విక్గా అయిపోతుందండి. రెసిపీ పేరేంటంటే క్రిస్పీ ఆనియన్ పకోడా. సో పకోడీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అది కూడా క్రిస్పీ ఆనియన్ పకోడా అంటే నాకైతే సూపర్ ఇష్టం అండి. మరి క్విక్గా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? క్రిస్పీ ఆనియన్ పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాలు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, శనగపిండి అరకప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, తరిగిన పుదీనా కొద్దిగా. సో మనం క్రిస్పీ ఆనియన్ పకోడా రెడీ చేయాలంటే ఫస్ట్ మనం ఆయిల్ వేడి చేసేద్దాం. ఓకే అండి, పకోడా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. క్రిస్పీ ఆనియన్ పకోడా కూడా అంతే. అది ఎలా చేయాలో నేను చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఒక బౌల్లో మనం కట్ చేసిన ఉల్లిపాయలు వేసేయాలి. ఇందులో కొంచెం ధనియాలు, పచ్చిమిర్చి. నాకైతే స్పైసీ చాలా ఇష్టం అండి, సో మిర్చి లేదంటే మిర్చి పౌడర్ బాగా ఎక్కువ వేస్తాను. కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, కొంచెం పసుపు అండ్ నా ఫేవరెట్ కారం పొడి. కారం పొడి ఎప్పుడైనా టేస్ట్కి, మన టేస్ట్కి ఎంత కావాలో అంతే వేసుకోవాలి. నేనైతే బాగా ఎక్కువ వేస్తాను. మీకు కూడా కారం ఇష్టం ఉంటే మీరు కూడా కొంచెం ఎక్కువ వేసేయండి. ఉప్పు, ఆ తర్వాత పుదీనా. అండ్ ఈ క్రిస్పీ ఆనియన్ పకోడా కొంచెం క్రిస్పీ అవ్వడానికి మనం ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాం. అదేంటంటే బియ్యపిండి. ఇవన్నీ ఒక బౌల్లో మనం వేసేసాం కాబట్టి దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇందులో మనం అస్సలు వాటర్ యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే క్రిస్పీ ఆనియన్ పకోడా అన్నాం కదా. ఇది క్రిస్పీ రావాలంటే మనం వాటర్ యూజ్ చేయకుండా ఓన్లీ ఆనియన్తో, అంటే ఉల్లిపాయతో వాటర్ వస్తూ ఉంటుంది కదా, ఆ వాటర్తోనే దీన్ని మనం కలిపేసుకొని ఫ్రై చేస్తే బాగా క్రిస్పీగా రెడీ అవుతుంది. సో చూసారు కదండి, ఈ ఆనియన్ పకోడా మనం చేయాలంటే మనకు మంచి బలం కూడా కావాలండి. ఎందుకంటే ఎంత మంచిగా దీన్ని పిసికితే అంత మంచి వాటర్ వస్తుంది అండ్ పకోడా ఏమో క్రిస్పీగా రెడీ అవుతుంది. ఓకే, సో మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు ఫ్రై చేసేద్దాం. ఇది నేను ఇంట్లో చేస్తే అసలు అందరికి ఎంత ఇష్టం అంటే ఆ వాసన చూసి వచ్చేస్తారు ఒక్కొక్కరు కిచెన్లోకి. పకోడీ వేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. మనం జస్ట్ షేప్ ఉండదు కాబట్టి అలా అలా వేస్తే పకోడీ రెడీ. కానీ ఇలా వేసేటప్పుడు మాత్రం చేయి జాగ్రత్తగా పకోడీ వేయండి. ఇది ఇప్పుడు బాగా క్రిస్పీగా వేగాలన్నమాట. సో అండి, అందరు అడుగుతూ ఉంటారు, మీరు ఆర్టిస్ట్ కాబట్టి మీరు వంట చేస్తారా, మీకు కుకింగ్ అంటే ఇంట్రెస్టా? నాకు యాక్చువల్లీ కుకింగ్ అంటే చాలా 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 ఇంట్రెస్ట్ అండి. నాకు ఫేస్బుక్లో నా పోస్ట్ చూసి అందరు అడుగుతూ ఉంటారు, ఇది ఎలా చేశారు, అది ఎలా చేశారు అని. నాకు మాత్రం వంట చేయడం చాలా ఇంట్రెస్టే, బట్ ఏదైనా మంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిషెస్ చేయడమే ఇష్టం. డైలీ వంటలు అంటే కొంచెం బోర్ కొడుతుంది. సో నేను ఇంట్లో చేసే ఐటమ్స్లో నా మోస్ట్ స్పెషల్ ఐటమ్ ఏంటంటే మష్రూమ్ బిర్యానీ. వంట కూడా చాలా ఈజీ అండి. ఇలా కబుర్లు చెప్పుకుంటూ చేస్తే ఇటే అయిపోతుంది. మన పకోడా కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని డిష్లోకి తీసుకుందాం.
చూసారా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్? మీకు కూడా తొందరగా తినాలనిపిస్తుంది కదా. సో దీని టేస్ట్ చూసే ముందు దీన్ని ఎలా రెడీ చేయాలో ఇంకోసారి చూసేయండి. క్రిస్పీ ఆనియన్ పకోడా తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, పసుపు, కారం, ఉప్పు, బియ్యపిండి, తరిగిన పుదీనా వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్రిస్పీ ఆనియన్ పకోడా రెడీ. సో పకోడీ ఎలా రెడీ చేయాలో చూసారు కదండి. నేను కూడా దీన్ని ఎప్పుడు టేస్ట్ చేయాలా అని ఉంది నాకు. లెట్స్ టేస్ట్ ఇట్. మీకు ఎంత క్రిస్పీగా ఉందో సౌండ్ వినిపిస్తూనే ఉంది కదా. చాలా 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 టేస్టీగా ఉందండి. అంత మంచి ఫ్రెష్ టేస్ట్ వస్తుంది. మనం ధనియాలు అవి ఇవి వేసాం కదా. వెరీ డిఫరెంట్ అండ్ వెరీ టేస్టీ. మీరు ఎప్పుడైనా ఇలాంటి పకోడాలు మనం బయట మార్కెట్లో లేదంటే షాప్స్లో తింటాం. ఇంట్లో చేయాలంటే ఇలా చేస్తే అసలు సూపర్. మీకు చాలా చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి. జస్ట్ ట్రై ఇట్. బాయ్. అశ్మిత గారు చేసిన మంచి రెసిపీ చూసారు కదా. ఇప్పుడు ఒక మంచి కార్వింగ్ చూసేద్దాం. రాజు గారు చేస్తారా? ఓకే అండి. సో స్వీట్ లైమ్తో ఫిష్ చేస్తున్నాను. ఫిష్ ఓకే. సో సైడ్లో బేస్ కట్ చేస్తున్నాను అండి. ఓకే, సో ఇలా వస్తుంది. సో ఇక్కడ నోరు ఓపెన్ చేస్తున్నాం. రాజుగారు మీరు ఏం చేస్తారు నాకు తెలియదు, నోరు మాత్రం ఇలా రావాలి. అట్లా రాకపోతే ఫిష్ కాదని. అవునా? అదే అట్లానే రావాలి. ఓకే, మీరు నేర్పించినట్టు చేస్తున్నాను కదా. నాకు తెలుసు రాజుగారు. సో ఇక్కడ ఫిన్స్ వస్తాయి. సో స్లిట్ ఇస్తున్నాను. ఓకే, కొంచెం స్లాంట్గా ఇవ్వాలి. ఇక్కడ టైల్ అండి, ఇది స్ట్రైట్. సో ఫిన్స్ టైల్ క్యారెట్ నుంచి తీసుకుంటున్నాం. సో ఫిన్స్ కొరకు ఇలా మధ్యలో కట్ చేసి, సో రెండు వచ్చేస్తాయి మనకు. స్లాంట్ అలాగే స్లాంట్. సో ఇక్కడ కూడా కొంచెం కట్ చేస్తున్నాం. ఇది లోపలికి మనం ఇన్సర్ట్ చేస్తాం. చిన్నగా జిగ్జాగ్ కట్టండి. ఓకే, సో టైల్ వచ్చేసి ఇది కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. అలాగే ఐస్ కొరకు ఐస్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్. సో వీటిని లవంగంతో ఫిక్స్ చేస్తున్నానండి. ఓకే. సో అవైతే ఎక్కడైతే రావాలో అక్కడ కొంచెం చిన్నగా ఇలా హోల్డ్ చేసుకుంటే అందుకు మనకి స్కిన్ చాలా హార్డ్గా ఉంటుంది. దీన్ని లవంగంతో ఫిక్స్ చేసేసేయాలి. ఎస్ అండి. ఓకే, ఫిన్స్ వచ్చేసి ఇక్కడ సైడ్లో వచ్చేస్తాయి. అలాగే టైల్ ఇలా బ్యాక్ సైడ్లో వచ్చేస్తుంది. ఓకే, ఫిష్ రెడీ. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. బాగుంది కదా కార్వింగ్. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే అదే వచ్చేస్తుంది. ఇప్పుడు మాత్రం ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఈ మధ్య హెల్త్ కాన్షియస్నెస్ ఎలాగూ పెరిగిపోయింది. జిమ్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది.
వ్యాయామం చేసే వాళ్ళ సంఖ్య అలాగే యోగా చేసే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. ఎవరు చూసినా కూడా స్లిమ్గా ట్రిమ్గా కనిపించాలి, ఆరోగ్యంగా కనిపించాలి అని ఆరాటపడుతున్నారు. సో ఈ చిట్కా కూడా ఫాలో అయిపోండి, ఇంకా స్లిమ్గా ట్రిమ్గా ఆరోగ్యంగా ఉంటారు మీరు. అంటే వ్యాయామం చేసేవాళ్ళు ముఖ్యంగా నిమ్మజాతి పళ్ళాలు అంటే సి విటమిన్ ఎక్కువగా ఉన్నటువంటి నారింజ, బత్తాయి, కమల ఇలాంటివి కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోకుండా ఉంటుంది, శరీరానికి శక్తి బాగా లభిస్తుంది. ఎలాగో ఇందులో విటమిన్ సి ఉంది కాబట్టి ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి.